హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అతి భక్తి ఎవనియందు చిత్తము చేర్చి ఎవని నామము ఊహించి పొగడి కాయంబు విడుచుచు కామకర్మాది నిర్మూలనుండై యోగి ముక్తి నొందు అట్టి సర్వేశ్వరుండు అఖిల దేవోత్తంసుడు ఎంవేళ ప్రాణంబులు ఏను విడుతునందాక ఇదే మహాహర్హుడై వికసిత వదనారవిందుడై వచ్చినేడు నాలుగు భుజములు కమలాభనయన యుగము నొప్పు కన్నుల ముందటనున్నవాడు మనవేశ్వరన భాగ్యమహిమజూడుము ఏమి చేసితినో పుణ్యము ఇతని గూర్చి త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నిరజబంధు ప్రభమైన చలముపైన్ రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంజేరడు వన్నెలాడు మదిన వేసించునల్లప్పుడు హయరింఖా ముఖధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహతించాలనొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతము నరు మాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళించూపుచున్ పరభూపాయువులెల్ల చూపులన శుంభత్కేళి వంచించురీ పరమేశుండు వెలుంగుచుండెడు సుహృత్పద్మాసనాసీనుడై తన వారి చంపజాలక వెనుకకు పోనిచ్చగించు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన మునివంజుని పాదభక్తి మొనయున్నాకున్ కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములం వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మజ్జునయనుచు మద్విశిఖ వృష్టి చరలితను దెంచు దేవుండు దిక్కు నాకు చరలి చను జంతు దేవుండు దిక్కు మనకు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పరీక్షితు ఆ రహుగణుడు ఆ నెమ్మదిగా నడుస్తూ ఉండేటువంటి ఆ జడభరతుణ్ణి చూసి చాలా వెటకారంగా నానా రకాలైనటువంటి మాటల్ని మాట్లాడాడయ్యా. మాట్లాడిన ఆ సంగతి అతను మాట్లాడడానికి ఈ జడభరతుడు మాత్రం ఏ మాత్రము గట తిరస్కార భావం కానీ లేకపోతే ఏదో సమాధానం చెప్పాలనేటువంటిది కానీ ఒక రియాక్షన్ కానీ ఆయనలో కనిపించలేదు. సాధారణమైనటువంటి మానవులు ఎవరైనా కానివ్వండి, సాధారణమైనటువంటి మానవులు బయటికి రియాక్షన్ లేకపోయినా లోపలైనా సరే తిట్టినటువంటి యజమానిని లేకపోతే తిట్టినటువంటి అధికారిని లేకపోతే అవమానం పరిచినటువంటి వాళ్ళని బయటకు చెప్పలేకపోయినా పరిస్థితుల వల్ల లోపలైనా తిట్టుకుంటూ ఉంటారు. కానీ ఈయన బాహ్యంగా కానీ ఆంతరికంగా కానీ ఆ రహుగండు మాట్లాడినటువంటి ఆ వెటకారపు మాటలకి ఏ మాత్రం రియాక్ట్ అవ్వలేదు. కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నట్టుగా మనందరికీ చెప్తున్నాడు. ఏమిటి అంటే ఎందుకు ఆయన ఆ మాటలకు రియాక్ట్ అవ్వలేదు అంటే అవస్తుని అతను అవస్తుని అంటే మిథ్య. ఇదంతా కూడా మిథ్య. ఏమిటి మిథ్య? రహుగండు మిథ్య, పల్లకి మిథ్య, మనుషుల మిథ్య, కనిపిస్తున్న ప్రపంచం మిథ్య అంటే అదంతా ప్రతిబింబం. అలా కాదు, తనకి తాను ఏ విధమైనటువంటి భావంలో ఉన్నాడని చెప్తూ మిథ్య అయినట్టు
మిథ్యగా ఉండేటువంటి ఇది సంస్థాన విశేష అవిద్యయా విహిత ద్రవ్య గుణ కర్మ ఆశయ చరమ కలేవరే. ఆయన యొక్క మనసు ఎలా ఉంది అంటే, ఈ నేను అనేటువంటిది ఒక జ్యోతిస్వరూపం. అది ఆ నేను 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 అని అనేటువంటి అది ఒక భావన. భావనకు దేహములు ఉండవు. భావనకు ఊహకి ఏదైనా దేహం ఉంటుందా? ఊహలో అనేక రకాలైనటువంటి దేహాలు మనకి కనిపిస్తుంటాయి. ఇక్కడ కూర్చొని మనం ఊహించాం అనుకోండి, పువ్వును ఊహించాం అనుకోండి, ఊహలో మనకి పువ్వు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఊహ పువ్వు కాదు, పువ్వు వేరు, ఊహ వేరు. అదేవిధంగా ఈ భావన, నేను అనేటువంటి భావము అది జ్ఞానము. ఆ నేనే ఇప్పుడు నేను అన్నీ తెలుసుకుంటున్నానండి అంటాం. అంటే నేను అంటే ఎవరు? నీ వేలు, నీ కాళ్ళు, నీ చెవులు, నీ ముక్కు, నీ కళ్ళు కాదు తెలుసుకుంటున్నాను. నేను అంటే నీలో ఉండేటువంటి నేను అనబడేటువంటి ఒక జ్ఞానము నీ ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాయి. జానామీతి చక్షురాధికరణ ద్వారా జానాము ఇది తెలుసుకుంటూ ఉంటుందని కదా దక్షిణామూర్తి. కాబట్టి ఈ నేను అనేటువంటి ఆ జ్ఞానస్వరూపం, దాని చుట్టూ ఏమిటి జరిగిందంటే విహిత ద్రవ్య గుణ కర్మ ఆశయ చర కలేవరే. ఆ నేను అనేటువంటి భావం చుట్టూ పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచప్రాణాలు, తర్వాత ఈ పంచతన్మాత్రలు అనేటువంటివి వచ్చి దాని చుట్టూ, ఆ లైట్ చుట్టూ కూడా ఇలాగ ఫార్మ్ అయిపోయి ఇది దేహం. ఇది కానీ ఈ ఫార్మ్ అయినటువంటి ఈ ద్రవ్యాలు ఉన్నాయే, విహిత ద్రవ్య గుణ కర్మ, ఈ ద్రవ్యాలకి కొన్ని గుణాలు ఉంటాయి. అందుకని ప్రతిదానికి కొన్ని గుణాలు ఉంటాయి. ఇప్పుడు మామిడి పండు ఉందనుకోండి, మామిడి పండుకి ఏమిటి గుణం? తీయగా ఉండడం గుణం, దాంట్లో ఏదో విటమిన్స్ ఉండడం గుణం, అదేదో పసుపు పచ్చగా ఉండడం గుణం, అదేదో కాకరకాయ ఉంటే చేదుగా ఉండడం గుణం. ఇప్పుడు కాకరకాయ అనేటువంటిది ఒక పదార్థం కదా, దాంట్లో గుణం వేరే ఉంది కదా. అలాగే సమస్త జీవులకి కూడా 3 గుణాలతో ఉంటారు. సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి ఉంటాయి. అవి ఉండడం వల్ల ఆ దేహంలో ప్రారబ్ధ కర్మ వల్ల వాళ్ళు అనేక రకాలైనటువంటి స్వభావాలతో ఇది చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ చేసేటువంటిది మాత్రం ఆ నేను మాత్రం ఆ పదార్థం కాదు, మన ఊహ పదార్థం కాదు. మన ఊహలో వచ్చినటువంటి పువ్వు పదార్థం కానీ, మన ఆలోచనలో వచ్చినటువంటి ఒక కుక్కో, ఏనుగో, జంతువో ఏదో ఒకటి అది పదార్థం కానీ మన ఊహ పదార్థం కాదు. కాబట్టి అదంతా మిథ్య. అంటే మన మనసు అనేటువంటి అర్థంలో ఇవన్నీ కూడా పడుతూ ఉంటాయి అని, ఇది మిథ్యారూపమైనటువంటిది అనేటువంటి సంగతి ఆ జడభరతుడికి ఉండడం వల్ల అప్పుడు ఆయన అహం మమ ఇతి అనధ్యారోపిత మిథ్యా ప్రేక్షయ, ఇవన్నీ కూడా ఈ మనసులోకి, ఈ తిట్లు, ఈ వెటకారాలు, ఇవన్నీ కూడా ఈ మనసు అనేటువంటి దాంట్లోకి పడుతున్నాయి. ఆ మనసు నేను కాదు, నేను నా మనసును చూస్తున్నాను. ఈ మనసు ఏం చేస్తుంది అంటే, చెవులు ఉన్నాయి కాబట్టి ఆ వెటకారాలన్నీ తీసుకొచ్చి చెవులు మనసులో వారేస్తున్నప్పుడు నేను వేరు, నన్ను కాదు తిడుతూ ఉంటా, నా శరీరాన్ని వాడు అంటున్నాడు. కానీ ఈ శరీరం ఏమిటంటే పంచభూతాత్మకమైనటువంటిది. పంచభూతాత్మకమైనటువంటి శరీరాన్ని తిడితే మాత్రం శరీరాన్ని అవమానం చేసినా, మనసును అవమానం చేసినా ఇవి పంచభూతాత్మకం కాబట్టి వాటికి అర్థం లేదు. ఉదాహరణకు ఒక మందు ఉందనుకోండి, ఆ మందుని మనం సీసాలో మాత్రలు ఉన్నాయి, ఆ మాత్రలకి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు ఆ మాత్రను పట్టుకుని మనం తిట్టామనుకోండి, తిడితే దానికి ఏదైనా అవుతుందా? కాబట్టి ఈ శరీరం మిథ్యాభూతమైనటువంటి శరీరాన్ని వెటకారం, ఆ శరీరం నేను కాదు కాబట్టి శరీరాన్ని వాడు తిడుతున్నాడు. లావుగా ఉన్నావు, అందంగా ఉన్నావు, నువ్వు అలసిపోయావు, నువ్వేమో నడవలేకపోతున్నా అంటున్నదంతా ఎవరిని అంటున్నాడు? వాడు శరీరాన్ని అంటున్నాడు. శరీరం పదార్థం. ఇప్పుడు ఎదురుగా గోడ ఉందనుకోండి, గోడను పట్టుకుని నానా తిట్లు తిడితే ఏమిటి ప్రయోజనం? కాబట్టి అది వాడికి తెలియదు. అవిద్యయా అలా ఉన్నాడయ్యా అని చెప్పి ఆయన దానికి సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకు చెప్తున్నట్లుగా మనం కూడా అన్రియాక్టివ్గా ఎలా ఉండాలి అంటే, ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ చేసినట్లయితే అప్పుడు మనకి ఒక రకమైనటువంటి స్టెబిలిటీ వస్తుంది, మనసు శాంతంగా ఉంటుంది. కనిపించేటువంటి ఈ మిథ్యాభూతమైనటువంటి జనుల మధ్యలో పాదరసంలాగా మనం
చరించవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత అధ పునఃస్వ శిబికాయాం విషమగతాయాం ప్రకుపిత ఉవాచ రహుగణ కిమిదమరే త్వం జీవన్మృతో మాం కదర్థీకృత్య భర్తృశాసన అతిచరసి ప్రమత్తస్య చ తే కరోమి చికిత్సాం దండపాణిరివ జనతాయ యథా ప్రకృతిం స్వాం భజిష్యస ఇది అని చెప్పి సరే తిట్టాడు. తిట్టిన తర్వాత నడవండి అన్నాడు. అనేటప్పటికి మళ్ళీ పల్లకి మోసుకుని నలుగురు బయలుదేరుతున్నారు. మళ్ళీ బయలుదేరుతూ ఉంటే ఈయన నడకలో అలాగే ఉంది కదా, ఈయన నెమ్మదిగా చూసుకుంటూ నడుస్తున్నాడు, మిగతా వాళ్ళు హం 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 అని ఫాస్ట్గా నడుస్తున్నారు. మళ్ళీ ఎగుడు దిగుడిగా తాగుతూ ఉండేటప్పటికి ఇందాక చెప్పాను కదా యూస్లెస్ ఫెలోస్ మళ్ళీ ఇలా నడుగుతోంది అని చెప్పేసేసి ఆ రహుగుండికి అంటే లోపల శరీరం అనేటువంటి పల్లకిలో ఉండేటువంటి అవిద్య చేత అజ్ఞానం చేత బుద్ధి లేనటువంటి బుద్ధి కోల్పోయినటువంటి జీవుడు ఆ రహుగణుడు చాలా కోపంతో ఒరే ఇదేమిటిది, నీవు బతికుండగానే నీకు చావు మూడింది, ఇంకా నీ పీక లేపేస్తాను, నీకు చావు మూడింది, ప్రభువుకు నన్ను తిరస్కరించి నేను ప్రభువు నేనేమో సరిగ్గా నడు వీళ్ళందరితో కలిసి నడు అని చెప్పి నేను నీకు డైరెక్షన్ ఇస్తే నువ్వు ఏమాత్రం నా మాటను పట్టించుకోక తిరస్కరించి నా శాసనాన్ని నువ్వు ఉల్లంఘించావు, నా ఆర్డర్ని నువ్వు దాటి వెళ్ళిపోయావు, నా ఆర్డర్ని నువ్వు అసలు ఏమీ పట్టించుకోవటం లేదు. నేను మృత్యుదండం చేతిలో పెట్టుకున్నటువంటి యముడు జనులను ఏ విధంగా అయితే చేసేస్తాడో అలాగా నేను నీకు తగినటువంటి చికిత్స చేస్తాను, నీకు చికిత్స చేస్తాను, చేసి నీకు సరైనటువంటి శాస్తి చేస్తాను. ఏ విధమైనటువంటి శాస్తి అంటే యముడు జనులకి చేసేటువంటి శాస్తి నీకు చేస్తాను. అప్పుడు మరల నీవు ఒళ్ళు దగ్గర పట్టుకుని పల్లకిని మోస్తావు అని చెప్పి మహాత్ముడైనటువంటి వాడు, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానావస్థలో ఉండి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ స్వయం జ్యోతి స్వరూపుడైనటువంటి వాడు, త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేరము ధరించినటువంటి పరమాత్మ స్వరూపమే తానైనటువంటి అహం బ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ భరతుణ్ణి ఈ రాజు మృత్యుదండం చేతిలో ఉన్నటువంటి యముడు ఏ విధంగా శాస్తి చేస్తాడో ఆ విధంగా కరోమి చికిత్సాం దండపాణిరవ జనతాయ యథా ప్రకృతిం స్వాం భజిష్యస ఇతి. చికిత్స చేస్తాను నీకు, నీకు ఎలా వైద్యం చేయాలో నాకు అలా, నీకు ఎలా చికిత్స చేయాలో అలా చేయాలి. అది ఎలాగంటే దండపాణిరివ దండం చేతిలో ధరించినటువంటి యముడు జనతాయ జనులందరికీ ఏ విధంగా అయితే చేస్తాడో అలాగే చేస్తాను నేను. నీవు జీవన్మృతోమా, నీవు బతికున్నటువంటి శవానివి, నువ్వు బ్రతికుండగానే నువ్వు మరణించేటువంటి వాడవు నువ్వు మాం కృతర్థీకృత్య నా శాసనాన్ని నా ఆర్డర్ని కూడా నీవు భర్తృశాసనం ప్రభు యొక్క ఆజ్ఞను అతిచరసి ఉల్లంఘిస్తున్నావు, నువ్వు ఏం సరిగ్గా నడవలేవా అని చెప్పి చాలా హార్ష్గా ఆయన భరతుడితో ఆయన మాట్లాడాడయ్యా. ఇంకా ఏమన్నాడు అంటే ఏవం బాహ్వబద్ధమపి భాషమాణం నరదేవాభిమానం రజసా తమసానుద్ధేన మదేన తిరస్కృతాశేష భగవత్ప్రియనికేతం పండితమానినం స భగవాన్ బ్రహ్మణో బ్రహ్మభూత సర్వభూత సుహృదాత్మా యోగేశ్వర చర్యాయాం నాతివ్యుత్పన్నమతిం స్మయమాన ఇవ విగతస్మయ ఇదమాహ. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ రహుగణుడికి నేను రాజును అనేటువంటి అభిమానంతో ఈ విధంగా ఎన్నో రకాలుగా మాట్లాడాడు. అవన్నీ నువ్వు సుఖబ్రహ్మ చెప్పలేదు, ఇంకా చాలా విధాలుగా నోటుకొచ్చినట్టు మాట్లాడాడయ్యా. అనేక రకాలైనటువంటి అయోగ్యమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఏవి అనకూడదో, ఏవి యోగ్యము కాదో, ఏవి సంస్కారవంతమైనటువంటి మాటలు కావో ఆ మాటల్ని ఈ అభిమానంతో కూడుకున్నటువంటి రహుగణుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏవం బాహ్వబద్ధమహి భాషమాణం నరదేవాభిమానం రజసా తమసానువిద్ధేన. ఆ రహుగణుడికి ఏముందంటే తమో గుణము రజోగుణంతో ఉండేటువంటి వాడు. ఎప్పుడైతే ప్రతి మానవుడికి కూడా సత్వగుణం రజోగుణం తమోగుణం అని ఉంటాయి.
ఈ 3 గుణాలతోనూ మనిషి యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి మనిషికి ఒక అధికారం ఇచ్చామనుకోండి, ఒక రాజరికం ఇచ్చామనుకోండి, ఒక ఏదో నువ్వు పెద్ద అధికారివయ్యా అన్నావు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఆ అధికారం అనేటువంటి ఒకానొక భావం తమో గుణం కింద వస్తుంది. అంటే ఎవరిని కేర్ చేయనటువంటి తనం, తీసి అవతల పారేస్తూ ఉండేటువంటి తనం, తర్వాత ఒక రకమైనటువంటి అహంకారం, ఇవన్నీ వచ్చేసి నేను రాజుని, నేను అధికారిని, నా ఆజ్ఞ చెల్లించి తీరవలసిందే అనేటువంటి మదేన గర్వం వచ్చేస్తుంది, మదం వచ్చేస్తుంది. అప్పుడు ఆ గర్వంతో ఈ ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయంటే రజస్తమో గుణాల వల్ల ప్రభావం చేత, ఇవి ఉండడం చేత వీడికి బ్రహ్మాండమైనటువంటి గర్వం పెరిగిపోయి ఆయన ఎవరిని తిడుతున్నాడు అంటే భగవంతుడి యొక్క అనన్య భక్తుడైనటువంటి జడభరతుణ్ణి నిందిస్తున్నాడు. ఏదో మామూలు వాళ్ళని తిట్టాడు అంటే వాళ్ళు రజస్తమో గుణాలతో ఉంటారు, దొంగ వెధవలు ఉంటారు, పని చేయనటువంటి వాళ్ళు ఉంటారు, ఏదో సాధారణమైనటువంటి మానవులు ఉంటారు. కానీ ఎవరిని తిట్టకూడదు అంటే అనన్యమైనటువంటి అశేష భగవత్ ప్రియనికేతనం, అశేషం చాలా బ్రహ్మాండమైనటువంటి భగవంతుడి యొక్క ఆ తేజస్సులో మునిగిపోయి నిరంతరము కూడా భగవద్ధ్యాన తత్పరుడై సర్వంలోనూ కూడా భగవంతుణ్ణే చూస్తూ ఉండేటువంటి అనన్యమైనటువంటి ఆ భగవద్భక్తుణ్ణి ఈయన ఈ రహోగుండు తిట్టడం ప్రారంభించి ఇంకా ఆయనకి ఆ రహుగణుడికి రజోగుణం అన్నమాట. ఆ రజోగుణంతో మదంతో రాజు అనేటువంటి అహంకారంతో కూడుకున్నటువంటి వాడు ఏమనుకున్నాడంటే నేను రాజును అనుకుంటే బాగానే ఉండు, కానీ పండితమానినం, నేను చాలా గొప్ప పండితుడిని, నాకు అన్నీ తెలుసు, నేను సర్వశాస్త్రాలు చదివేశాను, నాకు తెలియని విషయం అంటూ లేదు. ఓహో, నా చుట్టూ పండితులందరూ వచ్చి నా కాళ్ళకు దండాలు పెడుతుంటారు, అంతే కదా, రాజు కదా, రాజు అనేటప్పుడు కాబట్టి కవులు వస్తారు, పండితులు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో వాడిని మెప్పిస్తే 4 డబ్బులు బారేస్తారని చెప్పి వాళ్ళు వస్తారు. వచ్చేటప్పటికి వీళ్ళందరూ నా చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి నేను గొప్ప పండితుడిని కాబట్టి వీళ్ళు పండితులందరూ నా దగ్గరకు వస్తున్నారు అనేటువంటి పండితమానినం అంటే, పండితమానినం అంటే పండితుడిని గర్వించేటువంటి వాడు, చాలా గర్వంతో ఉండేటువంటి అటువంటి వాడికి యోగ ఈశ్వర చర్యాయాం నా అవ్యుత్పన్నమతిం, అటువంటి అంటే రజోగుణంతో తమోగుణంతో అధికారంతో తన కింద 10 మంది పనిచేస్తున్నారు అనేటువంటి ఒకానొక గర్వంతో, తర్వాత నేను చాలా గొప్ప పండితుణ్ణి, నాకు తెలియని విషయం లేదు అనుకునేటువంటి ఒక జీవుడు ఈ దేహంలో ఉన్నప్పుడు, ఈ దేహం అనేటువంటి పల్లకిలో ఉన్నప్పుడు దీన్ని 10 మంది కలిసి మోస్తూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు ఏం జరిగిందంటే యోగ ఈశ్వర చర్యాయ, మహాయోగీశ్వరుల యొక్క చర్యలు, మహాయోగులు ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు, ప్రపంచంలో వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటారు అనేటువంటి విషయాన్ని నా అతివుత్పన్నమతిం, దాని గురించి ఏ మాత్రం ఐడియా లేనటువంటి వాడు, ఏ మాత్రం తెలియనటువంటి వాడు తన హృదయంలో ఇటువంటి మహానుభావుడు ఏ విధంగా ఉంటాడు అంటే తన హృదయంలో సకల ప్రాణుల హితాన్ని మాత్రమే కోరుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఒక 4 అడుగులు ముందు చూస్తూ తన కాలి కింద ఏ కప్పో, ఏ చీమో, ఏ పురుగో ఏదో పడిపోతుందేమో, పడిపోతే వాటికి కష్టం కలుగుతుందేమో అని చెప్పి అతి జాగ్రత్తగా చూస్తూ నడుస్తూ ఉన్నాడే. అంటే సకల ప్రాణుల హృదయాలలోనూ భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు ఈ శరీరాల ద్వారా వ్యక్తమవుతున్నాడు. కాబట్టి ఈ శరీరంలో ఉండేటువంటి భగవంతుడి మీద నేను కాలు వేస్తున్నానేమో, ఇలా వేయడం వల్ల ఆ భగవంతుడికి నొప్పి కలుగుతుందేమో అని చెప్పి ఆయన చాలా జాగ్రత్తగా సకల ప్రాణుల యొక్క హితాన్ని మాత్రమే చింతిస్తూ ఉన్నాడు. నెంబర్ 1. ఇక రెండవది, ఏ మాత్రము కూడా లేశం మాత్రం కూడా ఆయనకి ఏ విధమైనటువంటి గర్వము లేదు. అంటే ఆయన సర్వము తెలిసినటువంటి వాడు. అంటే ఉదాహరణకి చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి, తాత నీకేం తెలియదు, అన్నీ నాకే తెలుసు అని వాడు అన్నప్పుడు
మనం మనకి గర్వం ఎందుకు ఉంటుంది? వాడు పిల్లవాడు, వాడు అలాగే మాట్లాడతాడు, వాడిదంటే వీ ఎంజాయ్ దట్. నీకేం తెలియదు తాత, నాకు ఈ పద్యాలు వచ్చు, నాకు ఈ శ్లోకాలు వచ్చు, నువ్వు చెప్పు, నాకు రావురా అంటే వాడు ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. హీ ఫీల్స్ వెరీ హ్యాపీ. అంటే ఏమిటి? వాడికి తెలియనితనం. అదేవిధంగా రహుగణుడు అనేటువంటి ఒక అజ్ఞానిని ఈ మాటలు మాట్లాడుతూ తిడుతూ ఉండేటప్పటికీ ఆయన ఏం చేశాడు అంటే, ఆయన ఎటువంటి వాడు అంటే సర్వభూత సుహృదాత్మ, సర్వభూతాలలోనూ కూడా ఆత్మనే చూసినటువంటి వాడు. అంటే రహుగణుల్లో కూడా ఆయన పరమాత్మనే చూశాడు. చూసి తర్వాత కింద సమస్త జీవుల యొక్క హితాన్నే కోరుకునేటువంటి మనస్థితి కలిగినటువంటి వాడు. విగతస్మయ, ఏ మాత్రం గర్వం లేకుండా. గర్వం ఎప్పుడు వస్తుంది? నేను శరీరం అనుకున్నప్పుడు, నేను గొప్పవాడిని అనుకున్నప్పుడు, నాకు ఇన్ని విషయాలు తెలుసు అనుకున్నప్పుడు, నేను అధికారిని అనుకున్నప్పుడు, నేను రాజును అనుకున్నప్పుడు, నేను నా మాట అందరూ వింటున్నారు అనుకునేటప్పుడు ఒక రకమైనటువంటి గర్వం వచ్చేస్తూ ఉంటుంది. కానీ విగతస్మయ, ఈయనకి ఏ మాత్రం గర్వం లేదు. ఎందుకంటే సర్వము బ్రహ్మమయం, నేనే ఆత్మస్వరూపాన్ని అనుకున్నప్పుడు ఆయనే జ్ఞానస్వరూపమైన జ్ఞానానికి గర్వం ఉంటుందా? అగ్నికి గర్వం ఉంటుందా? అగ్ని ఉందనుకోండి, అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది. అది దాంట్లో ఒక చెక్క, ఏదో ఒక చెక్క బారేసాం అనుకోండి, ఏదో ఒక 4 ఆకులు బారేసాం అనుకోండి, కాల్చి అబ్బో నేను చాలా గొప్పగా కాల్చేసాను అని దానికి గర్వం ఉండదు. ఎందుకంటే దాని లక్షణం అది. పరమాత్మ యొక్క లక్షణానికి గర్వం ఉండదు. కాబట్టి నేను దీన్ని దహించేశాను అని ఏమైతే ఉందో, అలాగే పంచదార నేను చాలా తీయగా ఉంటాను, నాలా తీయగా ఎవరో ఉండరు అనేటువంటి గర్వం పంచదారకి కూడా ఉండదు. అంటే జడమైనటువంటి పదార్థాలకి కూడా ఏ విధమైనటువంటి గర్వం ఉండదు. గర్వం ఎవడికి ఉంటుందంటే, నేను చాలా గొప్పవాడిని, నేను అధికారిని, నేను రాజుని, నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒకానొక అజ్ఞానంలో ఉండేటువంటి వాడి గర్వం ఉంటుంది. అన్నీ తెలిసినటువంటి వాడికి విగతస్మయ, ఆయనకి ఏ మాత్రం గర్వం లేకుండా ఆయన ఉన్నాడయ్యా. ఉండి ఏం చేశాడు? వీడు ఇలా తిడుతూ ఉంటే స్మయమానః ఇవ ఏదమ్మాహ, చిరునవ్వు నవ్వుతున్నాడు. తిడుతూ ఉంటే హాయిగా నవ్వుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు చిన్నపిల్లాడు తిడుతున్నాడు అనుకోండి, తాత తాత అని చెప్పి వాడు ఇలా కొట్టేస్తూ నువ్వేమో ఇదిగా ఉంటావు, నువ్వేమో కోపంగా ఉంటావు, లేకపోతే నువ్వు ఇచ్చేస్తావు అని చెప్పి చిన్నపిల్లలు మామూలుగా అంటూ ఉంటారు కదా. తల్లిని అంటారు, తాతని అంటారు, అమ్మమ్మని అంటారు, అందరినీ అంటూ ఉంటారు కదా. అలా అనేటప్పటికి మన కోపాలు వస్తాయా? రావు కదా. అదే స్మయమానః ఇవ, చాలా చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. అంటే అజ్ఞానిని చూసేటప్పటికి జ్ఞాని నవ్వుతూ ఉంటాడు. కాబట్టి అజ్ఞానము అనేటువంటిది అంటే మనం ఎవరమో తెలియకపోవడం వల్ల వచ్చినటువంటి డిఫెక్ట్ని అజ్ఞానము అంటారు. కాబట్టి ఈ అజ్ఞానాన్ని చూసి ఆయన నవ్వుతూ ఈ విధంగా పలికాడు. ఇప్పుడు బ్రాహ్మణోత్తముడైనటువంటి ఆ జడభరతుడు ఈ విధంగా పలకడం ప్రారంభించాడయ్యా అని అంటూ ఏమన్నాడు అంటే, ఆయన జడభరతుడు ఇలా మొట్టమొదటిగా ఆయన మాటలు మొదలుపెట్టాడు ఆ రహుగణుడితో. త్వయోజితం వ్యక్తం అవిప్రలబ్ధం భర్తు సమే స్యాద్యది వీరభారః గంతుర్యది స్యాదిధగ అధిగమ్యమధ్వా పీవేతి రాశౌ న విదాం ప్రవాదః అన్నాడు. అంటే ఓ వీరుడా, వీరః, ఓ వీరా, వీరుడు కదా, నువ్వు రాజు కదా, వీరత్వం కలిగినటువంటి వాడు కదా, నువ్వు చెప్పింది సత్యమేనయ్యా, నేను నిజమే, వాట్ ఎవర్ యూ టోల్డ్ ఈజ్ కరెక్ట్, బాగా సత్యమే చెప్పావు. బరువుని మోసేది దేహమే కానీ నేను కాదు అన్నాడు. ఇప్పుడు ఎవరు మోస్తుందంటే, మన భుజం మీద ఒక బింది పెట్టాం అనుకోండి, బింది పెడితే నేను మోస్తున్నానా, నా భుజం మోస్తుందా? అంటే నేను వేరు, నీ భుజం వేరు కదా, నేను వేరు, నా జుట్టు వేరు కదా, నా జుట్టు తెల్లబడుతోంది అంటారు. నువ్వు తెల్లబడటం లేదు, నీ నెత్తి మీద ఉన్నటువంటి జుట్టు తెల్లబడుతోంది. కాబట్టి నువ్వేమన్నావు, నువ్వు అన్నది కరెక్టే. ఏమిటంటే బరువును మోసేది దేహమే కానీ నేను కాదు, నేనేం మోయటం లేదు. దారిలో నడిచి గమ్యాన్ని ఎక్కడికి వెళ్ళాలో అని వెళ్ళేటువంటిది నేను కాదు, దేహం వెళ్తోంది. నేను దేహం అనుకుంటున్నాను కాబట్టి నేను వెళ్ళాను అనుకుంటున్నావు. నేను ఎప్పుడు నేనే. ఇక్కడి నుంచి తార్నాకే వెళ్ళాం అనుకోండి, నేను అనేటప్పటికీ ఎవరు వెళ్ళింది? మన శరీరం వెళ్ళింది తార్నాక. అప్పుడు కూడా ఏమంటున్నావు? నేను అంటున్నావు.
నేను తార్నాక అంటం లేదు కదా. అప్పుడు నువ్వు తార్నాక వెళ్ళినా, బొంబాయి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా నేనే అంటున్నావు తప్ప వెళ్ళింది మాత్రం నీ దేహమే. కాబట్టి గమ్యాన్ని చేరుకునేటువంటి దేహమేనయ్యా, నేను కాదు. నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. నేను అలాగే ఎప్పుడు అలాగే ఉన్నాను. నేను కిందే ఉన్నాను. అంటే బాల్యాదిశ్వ విజాగ్రదాది అని బాల్యావస్థల నుంచి మన పుట్టినప్పటి నుంచి మరణ పర్యంతము కూడా మానవుడి యొక్క దేహంలో నేను 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 అంటూ ఉన్నాడు కదా. కానీ మారేదేమిటి? నేను చిన్నప్పుడు పొట్టిగా ఉన్నాను, ఇంత ఉన్నాను, తెల్లగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, ఇప్పుడేమో యవ్వనంలో ఉన్నప్పుడు పరిగెట్టగలుగుతున్నాను, ఇలాగ నేను అంటున్నావు తప్ప మారుతూ ఉన్నటువంటిది దేహం. నేను మారటం లేదు కదా. నేను మాత్రం స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి నాకు శ్రమ లేదు. నేనేమీ శ్రమ పట్టడం లేదు. నువ్వు అనుకుంటున్నావు నా దేహం ఏదో శ్రమ పడిపోతుంది. నాకు శ్రమ అంటూ ఏమీ లేదు. అందులో నీవు చేసినటువంటి ఈ ప్రసంగం అంతా చేసావు చూసా, అందులో వెటకారం ఏమీ లేదు. బలిసి ఉన్నది కూడా పంచభూతముల ప్రోవే. చాలా బలిసి ఉన్నాను, లేకపోతే బలహీనపడుతున్నాను. ఏది నేను బలహీనపడటం లేదు, నా దేహం బలహీనపడుతోంది. నా పెన్నులో ఇంక్ అయిపోయింది అనుకోండి, నా పెన్నులో ఇంక్ అయిపోయింది కానీ నాలో ఇంక్ అయిపోలేదు కదా. ఆత్మానాత్మ వివేకం గలవారు ఈ తీరును మాట్లాడుతారయ్యా అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుగా చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన రహుగణుడితో ఏం మాట్లాడాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.